Christian leader is a servant, ఒక క్రైస్తవ నాయకుడు అంటే ఒక సేవకుడు, not a master. ఒక యజమాని కాదు. See what Jesus said యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. in Luke's gospel లూకా సువార్త at the last supper. చివరి ప్రభురాత్రి భోజనంలో One of the last advice he gave to them after the breaking of bread. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రొట్టె విరిచిన తర్వాత ఆయన ఇచ్చిన చివరి సలహా, Just before he went to the cross. ఆయన సిలువకు వెళ్లే ముందుగా. Luke 22. లూకా సువార్త 22వ verse 24. 24వ వచనం. There was a dispute among those as to who is the greatest. ఆ శిష్యుల్లో ఒక వివాదం జరుగుతుంది, మనలో ఎవరు గొప్ప. That is also, everybody wants to be like God. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. Among 12 of them, ఆ 12 మందిలో who is the greatest? ఎవరు మనలో ఎవరు గొప్పవాడు? That means who is like God here? అంటే ఇక్కడ దేవుని స్థానం ఎవరిది? Is it Peter or John or Mark or James or who? ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను ఎవరు తర్వాత? And then Jesus said to them, అక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, that is for the kings of the world, verse 25. అది అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయువారు. They lord it over others. వారి మీద అధికారం చేయవారు. They have authority over them. వాళ్ళు అధికారం చేస్తారు, అధికారం చెలాయిస్తారు. The people in the world. అది లోకస్తులకు, The rulers in the world. అది లోకంలో ఉన్న వాళ్ళకి. But verse 26, it must not be like this with you. కానీ 26వ వచనం, మీరైతే అలాగ ఉండరాదు. You must not rule people like that. ఆ విధంగా మీరు ప్రజలను పరిపాలన చేయడానికి కాదు. If you want to be great, మీరు గొప్పవారుగా ఉండగలుచుకున్నారా? you must be the servant of everyone. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, సేవకుని వలె ఉండాలి. You must be like the youngest brother in the church. సంఘములో అతి చిన్నవారు ఎలా ఉంటారో అలా ఉండాలి మీరు. Please listen to these words of Jesus. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వినండి దయచేసి. You want to be the greatest, verse 26, be like the youngest brother in the church. మీరు గొప్పవారుగా ఉన్నట్లయితే సంఘములో ఉన్న అతి చిన్నవాని వలె మీరు ఉండాలి. I have taken that seriously for many years. అనేక సంవత్సరాలు నేను ఈ మాటను ఎంతో తీవ్రంగా తీసుకున్నాను. Oh, many people say Brother Zach is our leader. అనేక మంది చెప్తారు జాక్ గారు మా నాయకుడని. Lord, they can say that. I don't want to think like that. ఓ ప్రభు, వాళ్ళు అంటే అనొచ్చు కానీ నేను మాత్రం అలా అనుకోవట్లేదు. I cannot stop other people from thinking like that or saying that. వేరే వాళ్ళు చెప్పటం గాని అనుకోవటం గాని నేనేమి వాళ్ళని అనలేను. In my mind, కానీ నా మనసులో that is not the way I should think. నేను ఆ విధంగా ఆలోచించకూడదు. How shall I think? నేను ఏ విధంగా ఆలోచించాలి? Jesus has taught me. యేసు ప్రభువే చెప్పారు, You must be like the youngest brother in the church. సంఘములో ఉన్న అతి చిన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ విధంగానే ఉండాలి. I say, Lord, I'm going to do that. ఓ దేవా, నేను అలా చేస్తాను. I'm not doing that to show all of you that I'm a very humble person. నేను ఇక్కడ ఏదో ఒక దీనుడిని చూపించడానికి ప్రయత్నం చేయట్లేదు మీ ముందు. Because then also I'll be seeking your honor. అయినా కానీ మీ గౌరవాన్ని, ఘనతను కోరుకుంటున్నట్టు అట్లా I don't want your honor. మీ ఘనత నాకేం అవసరం లేదు. If I seek to please you, I will never serve Christ. ఒకవేళ మిమ్మల్ని సంతోషపెట్టుకోరినట్లయితే క్రీస్తుకు నేను దాసుడిని కాకపోవద్దు. I do it because Jesus said, if you are to be a leader, you must be the youngest brother in the church. నేను ఆ విధంగా ఎందుకు చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి. And if you are a leader, you must be the servant, it says here. ఒకవేళ నువ్వు అధిపతిగా ఉండాలనుకుంటే పరిచారకునిగా ఉండాలి. And then he quoted his own example. ఆ తర్వాత ఆయన ఆ విధంగా చేయటం జరిగింది. See, he said, all of you 12 people are sitting at the table. ఇక్కడ 12 మంది అక్కడ ఉన్నారు భోజన బల్ల దగ్గర. And I am serving this bread and wine to you. చూడండి, మీకే రొట్టె ద్రాక్షరసం నేను పరిచారం చేస్తున్నాను. You know, today when a pastor gives the bread and the wine, he thinks, I am the great leader giving the bread and the wine. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక పాస్టర్ గారు ఒక రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నట్టు, నేను ఏదో గొప్పవాడిని కాబట్టి మీకు అందరికి ఇస్తున్నా అన్నట్లుగా He thinks ఇస్తుంటాడు. he's a big man standing up there breaking the bread and distributing it. కాబట్టి ఆయన ఏదో ఒక గొప్ప అధిపతి లాగా ఇస్తూ ఉంటాడు వాటన్నిటిని. Jesus said it's like a servant at the table serving the food. యేసుక్రీస్తు ప్రభువు ఎలా చెప్పిండు, ఒక పరిచారకుని వలె, ఒక సేవకుని వలె ఇవ్వాలి. He was distributing the bread and wine there. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు రొట్టె ద్రాక్షరసాన్ని And he said, పంచుతున్నారు. what am I doing? I'm a servant serving the food here. నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఆహారాన్ని పంచి పెడుతున్నాను. How many people today understand that in Christianity? క్రైస్తవత్వంలో ఎంత మంది దీన్ని అర్థం చేసుకున్నారు ఈ రోజు? That is why Christendom has sunk so low. అందుకే క్రైస్తవత్వం అనేది ఎంతో కిందకు దిగజారిపోయింది. Because they don't read the Bible exactly. ఎందుకంటే వాళ్ళు బైబిల్ ఖచ్చితంగా చదవరు. They don't take the words of Jesus exactly. దేవుని యొక్క మాటలను ఖచ్చితంగా తీసుకోరు. And so they don't have fellowship with God. అందుకే దేవునితో వారికి సహవాసం లేదు. They don't come into the light. వాళ్ళు వెలుగు యొద్దకు రారు. They do not come into the light. వాళ్ళు వెలుగు దగ్గరికి రారు. See what it says in Psalm 119. కీర్తనలు 119. 2 verses here. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి.
Psalm 119 verse 105. కీర్తనలు 119, 105. Your word is a lamp to my feet and a light to my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. That is the light. అది వెలుగంటే. And if you don't live in that light, ఆ వెలుగులో నువ్వు you నివసించినట్లయితే cannot have fellowship with God. నీవు దేవునితో సహవాసం కలిగి ఉండలేవు. And it is that in that light of God's word that Jesus says you must be the servant if you are a leader. దేవుని యొక్క వాక్యం మన వెలుగులో ఏమనుందంటే నీవు నాయకుడిగా ఉండాలనుకుంటే నువ్వు సేవకునిగా ఉండాలి. So in the world growth is going up and up and up and up and up. ఈ లోకంలో ఎదగటం అంటే పైకి ఎదుగుతూ You ఉంటారు. go from first standard to second standard to third standard to college to PhD. ఒకటో తరగతి, రెండో తరగతి, తర్వాత కళాశాల, తర్వాత PhD అవుతుంది. And even politics, you come as an ordinary worker and then you become MLA and then MP and cabinet minister and so on. రాజకీయాల్లో కూడా కార్యకర్తగా, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, తర్వాత ఆ విధంగా ఎదుగుతూ ఉంటారు. In business also, you start one small store, then you start many branches and finally you become a big business. వ్యాపారంలో కూడా ఒక షాపు, తర్వాత మరిన్ని, తర్వాత ఇంకా మరిన్ని వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు. Or medical field, you start as an ordinary doctor and then become a very famous doctor. ఆ వైద్యులు కూడా చిన్న డాక్టర్ గా మొదలుపెట్టి పెద్ద డాక్టర్ గా అవుతారు. Then you can charge many lakhs of rupees to do one small surgery. ఆ తర్వాత చిన్న ఆపరేషన్ చేయడానికి కూడా కొన్ని లక్షలు వసూలు చేస్తారు. But in the kingdom of God, కానీ దేవుని యొక్క రాజ్యంలో we all are very big people when we come into God's kingdom. మనం దేవుని యొక్క రాజ్యంకి వచ్చేసరికి మనం పెద్దవాళ్ళంగా ఉన్నాం. We think so much about ourselves. మన గురించి మనం ఎంతో గొప్పగా ఊహించుకున్నాం. And then we come to Christ. ఆ తర్వాత క్రీస్తు దగ్గరికి వచ్చాం. Then we slowly start going ఆ down. తర్వాత నెమ్మదిగా మనం తగ్గుతూ ఉంటాం. My question is, నా ప్రశ్న ఏంటంటే, all of you who have received Christ some years ago, కొన్ని సంవత్సరాల క్రితం క్రీస్తును పొందిన మీరందరూ కూడా how far have you come down? మరి ఎంత తక్కువకు మీరు తగ్గారు. ఇంకా It's like if I ask a 12-year-old boy, ఒకవేళ 12 సంవత్సరాల బిడ్డని నేను అడిగినట్లయితే, yeah, my boy, 6 years ago you told me you're in first standard. 6 సంవత్సరాల క్రితం నువ్వు 1వ తరగతిలో ఉన్నానని చెప్పావు. Which class are you now? మరి ఇప్పుడు ఏ తరగతి నువ్వు? He says, uncle, now I'm in the kindergarten. నేను ఇప్పుడు LKG చదువుతున్నాను అన్నాను అనుకోండి. What? From first standard you went down to kindergarten in 6 years? 1వ తరగతి నుంచి మళ్ళీ LKGకి వచ్చావా? That is what's happening to many Christians. అనేక మంది క్రైస్తవులకు అదే జరుగుతుంది. They are not going down, they are going up. వాళ్ళు క్రిందకి తగ్గట్లేదు, పైకి ఎదుగుతూ ఉన్నారు. And that is in spiritually, that is like going down from third standard to kindergarten. ఆత్మ సంబంధంగా చెప్పాలంటే 1వ తరగతి నుంచి LKGకి వెళ్ళినట్టు అది. Because in the Christian life, growth is by humility. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఏ విధంగా అవుతుందంటే దీనత్వంలోనే. You become smaller and smaller in your own eyes. నీ దృష్టికి నువ్వు తక్కువవాడిగా అవుతూ ఉంటావు. And God becomes bigger and bigger and bigger. దేవుడే పెద్దవానిగా అవుతూ ఉంటాడు. That is how you fellowship with God. దేవునితో ఆ విధంగా సహవాసం చేయగలం. Always in the light. ఎప్పుడు కూడా వెలుగులోనే. And then you will overcome sin very easily. అప్పుడు ఎంతో సులభంగా పాపాన్ని జయించగలం. Why do we complain so much? ఎందుకు మనం అనేక ఫిర్యాదులు కలిగి ఉంటాం? Because we are so big. ఎందుకంటే మనం గొప్పవాళ్ళంగా అనుకుంటాం. Many years ago, అనేక సంవత్సరాల క్రితం, it's when I was about 30 years old. నాకు 30 సంవత్సరాల వయసు I ఉన్నప్పుడు used to travel all over India by train preaching the gospel. నేను భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించడానికి రైల్లో ప్రయాణించేవాడిని. It's long before CFC started. CFC ప్రారంభించక ముందు అది. And sometimes I had to last minute get into the train, no reservation. కొన్నిసార్లు ఏంటంటే చివరి సమయంలో నేను వెళ్ళాలనుకుంటాను కాబట్టి అక్కడ రిజర్వేషన్ దొరికేది కాదు. I get into a compartment, it's all crowded. అక్కడ Unreserved compartment. రిజర్వేషన్ లేని కంపార్ట్మెంట్ లో జనరల్ లో ఎక్కినప్పుడు చాలా మంది మనుషులు ఉంటారు. Sometimes I'm sitting on the floor because all the seats are full. కొన్నిసార్లు ఎందుకంటే ఆ సీట్లలో అందరూ కూర్చుంటారు కాబట్టి కింద కూర్చుండేవాడిని. And next station more people are coming in with their luggage. ఆ వచ్చే స్టేషన్ ఎంతో మంది లగేజ్ వేసుకొని వస్తారు ఇంకా. And it's all crowded and pushed back కాబట్టి to a corner. ఎంతో కిక్కిరిసిపోతుంటుంది లోపల. And I have sat there and thought like this. నేను ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. I'm feeling so uncomfortable because my body is so big. కాబట్టి నాకు ఇప్పుడు సౌకర్యంగా లేదు ఎందుకంటే నా శరీరం పెద్దగా ఉంది. If one small ant is crawling around here, ant says there's plenty of place for me to move around here. ఒకవేళ ఇక్కడ చీమ వెళ్తుంటే చీమకి చాలా ప్లేస్ ఉన్నట్లు ఉంటుంది అక్కడ. Why are you complaining, Zach Poonen? ఎందుకు జాక్పన్ గారు మీరు ఫిర్యాదు చేస్తున్నారు? You are too big. That is why you complain. ఎందుకు నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు ఫిర్యాదు చేస్తున్నావు. The ant says, see, I am so small. I have no complaint. There's plenty of place for me. చీమ ఏమంటుందండి, ఎంతో చిన్నదాన్ని, నాకు ఎంతో స్థలం ఉంది ఇక్కడ అంటుంది. I learned a lesson that day. నేను అక్కడ ఒక పాఠం నేర్చుకున్నాను.
that I complain because I'm too big. నేను ఎంతో గొప్పవాడిని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఫిర్యాదులు ఉన్నాయి. If I become small in my own eyes, నా దృష్టికి నేను ఎంతో తక్కువ వాడిని అయినట్లయితే I will never complain about anything. నేను దేని గురించి కూడా ఫిర్యాదు చేయను. I will never complain about the food. నేను ఆహారం గురించి ఫిర్యాదు చేయను. I will never complain about whether people respect me or mock me. ఆ ప్రజలు నన్ను గౌరవించినా లేకపోతే వాళ్ళు ఎగతాళి చేసినా Only big people complain. పెద్దవాళ్లే ఫిర్యాదులు చేస్తుంటారు. Small ants don't complain. చీమలకు ఫిర్యాదులే ఉండవు. So I've learned something, that the way to grow in the Christian life is become smaller and smaller and smaller in your own eyes. క్రైస్తవ జీవితంలో ఎదగటం అంటే మన దృష్టిలో మనం ఎంతో తక్కువ వారిగా అవటం. And go down. క్రిందకు దిగి వెళ్ళటం. See how Jesus, from God he became man. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మానవుడిగా అయ్యాడు. From man he became like a servant washing people's feet. ఒక మానవునిగా కూడా మరలా ఒక శిష్యుల పాదాలు కడుగుతూ సేవకునిగా మారాడు. Today we don't have to wash people's feet. We must go and clean the toilets in the church building. ఈ రోజు మనం అయితే ప్రజల పాదాలు కడగాల్సిన అవసరం లేదు, కానీ టాయిలెట్స్ క్లీన్ చేయొచ్చు. If you want to be a leader in the church, go and clean the toilets in your church building. ఒకవేళ సంఘంలో నాయకుడిగా ఉండాలనుకుంటే వెళ్ళి ఆ సంఘంలో ఉన్న టాయిలెట్స్ క్లీన్ చేయొచ్చు. I have done that in my church building. మా చర్చ్ బిల్డింగ్ నేను చేశాను. That's not a shame for me. ఆ విషయంలో నేను సిగ్గుపడట్లేదు. The Lord told me, if you can do that in your own house, why can't you do it in the church? ఒకవేళ మీ ఇంట్లో నువ్వు చేసినట్లయితే సంఘంలో ఎందుకు చేయవు మరి? Isn't the church your house? అంటే సంఘం మీ ఇల్లు కాదా మరి? I said, sure, I'll do it. అవును, నేను చేస్తాను. I'll volunteer to do it. నేను స్వచ్ఛందంగానే చేస్తాను. Take the low place. కాబట్టి ఆ తక్కువ స్థానం తీసుకోండి. That is what God calls us to be. దేవుడు ఆ విధంగా ఉండాలనే మనల్ని So పిలుస్తున్నాడు. from God he became man. ఆయన దేవుడు From మానవుడిగా man he became like a servant washing people's feet. ఆ మానవునిగా కూడా ప్రజల యొక్క పాదాలు కడిగే సేవకునిగా మారాడు. From there he went still lower to be treated like a criminal on the cross. అక్కడి నుంచి కూడా ఇంకా క్రిందకి వెళ్ళి ఒక నేరస్తునిగా పరిగణించబడ్డాడు ఆ శిలువ మీద. Only criminals are killed in those days on the cross. ఆ రోజుల్లో శిలువ వేసేది ఎవరికంటే నేరస్తులకే. So Jesus went down, down, down. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో క్రిందకి వెళ్ళిపోయారు. That is why for many years I have said the three secrets of the Christian life are humility, humility, humility. అందుకే అనేక సంవత్సరాలు నేను చెప్పింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో 3 రహస్యాలు ఏంటంటే దీనత్వం, దీనత్వం, దీనత్వం. And if you walk in the light, you'll automatically become humble. కాబట్టి మీరు వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే మీరు దీనులుగా మారిపోతారు. If you're not becoming more and more humble every day, it is because you're not walking in the light. మీరు ప్రతిరోజు దీనులుగా మారట్లేదంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు వెలుగులో నడవట్లేదు. If you're becoming more and more proud as a Christian, you're going backwards, not forwards. ఒక క్రైస్తవునిగా నువ్వు అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నువ్వు ముందుకు వెళ్ళట్లేదు, కానీ వెనక్కి వెళ్తూ ఉన్నావు. It's because you don't listen to the word. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మీరు వినట్లేదు.